హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. రీసెంట్‌గా 'లయన్ గేట్స్ ప్లేలో' స్ట్రీమ్ అవుతున్న 'డేంజరస్ యానిమల్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే, ఈ సినిమా స్టార్టింగ్‌లోనే ఒక అబ్బాయి, అమ్మాయి అయితే ఒక బోట్‌లో అయితే వెళ్తారు. ఆ బోట్‌లో చూసుకుంటే టక్కర్ ఎక్స్‌పీరియన్స్ అనే ఒక విషయం అయితే ఉంటుంది. దాన్ని ట్రై చేస్తారు వీళ్ళు. సో, ఆ ఒక బోట్ ఓనర్ పేరొచ్చేసి టక్కర్స్. ఆ బోట్‌లో ఎప్పుడూ ఒక ఈవెంట్ లాంటిది ఒకటి చేస్తా ఉంటాడు. ఆ ఈవెంట్ పేరే టక్కర్ ఈవెంట్. దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళని ఆ ఓనర్ అయితే చెప్తాడు. అలా వీళ్ళైతే పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఆ టక్కర్ ఈవెంట్ ఏంటంటే దాని గురించి చూద్దాం. ఇప్పుడైతే ఏంటంటే ఒక కేజ్ అనే ఒక వస్తువు అయితే ఉంటుంది. దాంట్లో మన ఫ్రెండ్స్ ముగ్గురు, నలుగురైతే వెళ్ళొచ్చు. ఆ టక్కర్ ఏం చేస్తాడంటే షార్క్స్ అయితే ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్‌కి ఆ బోట్ తీసుకొని పోయి షార్క్స్‌లో మధ్యలో అయితే మన కేజ్‌నైతే వదిలేస్తాడు. అది ఎట్లుంటుందంటే సముద్రం చుట్టూ షార్క్స్ అయితే ఉంటుంది. షార్క్స్ మధ్యలో మనమైతే ఒక కేజ్‌లో అయితే ఉంటుంది. మనమనైతే అటాక్ చేయదు గానీ, అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంటుందని ఈ యొక్క టక్కర్స్ ఎక్స్‌పీరియన్స్‌నైతే ఈ యొక్క వ్యక్తి అయితే చేస్తా ఉంటాడు. దీనికి ఆ టక్కర్ అయితే చార్జ్ చేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ చెప్పిన వాళ్ళిద్దరైతే ఆ ఒక్క కేజ్‌లో అయితే వెళ్లి సముద్రం లోపల ఆ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే ట్రై చేసిన తర్వాత వాళ్ళైతే సముద్రం నుంచి బయటికైతే వస్తారు. ఇప్పుడైతే ఆ ఒక కేజ్ నుంచి బయటకొచ్చిన అబ్బాయి అయితే చానా ఎక్సైటెడ్ గాను, చానా ఎక్స్‌పీరియన్స్‌ని పొందిన తర్వాత చాలా సంతోషంగా అయితే మాట్లాడుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో మన టక్కర్ చూసుకుంటే ఒక కత్తిని చూసుకొని సడెన్‌లీ ఆయన్నయితే కుచ్చి చంపేస్తాడు. అలానే అతన్ని సముద్రంలో అయితే దొబ్బేస్తాడు. ఆ పరిస్థితుల్లో ఉన్న షార్క్స్‌తో వచ్చేసి ఆ ఒక శవాన్నయితే తీసుకొని లాక్కొని వెళ్ళిపోతుంది. పక్కనున్న అమ్మాయి అయితే ఈ విషయాన్ని చూసి చాలా టెన్షన్‌కి, చాలా భయానికైతే గురై నడుగుతా అయితే ఉంటుంది. అప్పుడైతే ఆ అమ్మాయికి తెలుస్తుంది ఈ టక్కర్ అనేవాడు ఒక సైకో లాంటోడని. దీని తర్వాతనే మన సినిమా ఒక హీరో మరి హీరో అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి చాలా మంచి అమ్మాయి అయితే ఉంటుంది. చాలా చాలా లవబుల్ గానైతే ఉంటుంది. వాళ్ళిద్దరు పార్ట్నర్ వాళ్ళు చాలా క్యూట్‌గా అయితే ఉంటారు. మన హీరో వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా అయితే వర్క్ అయితే చేస్తా ఉంటాడు. ఒకానొక సందర్భంలో మన హీరో కార్ అయితే ఆగిపోతుంది. మన హీరోయిన్ వచ్చేసి కార్‌కైతే హెల్ప్ చేస్తుంది. దానివల్ల వాళ్ళిద్దరికైతే ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చేసి వన్ నైట్ స్టాండ్‌గా అయితే మారిపోతుంది. దాని తర్వాత వాళ్ళిద్దరు సహజీవనం అయితే చేస్తా ఉంటారు. ఇప్పుడు మన హీరోయిన్ వచ్చేసి సర్ఫింగ్‌కి పోతానని కార్ తీసుకొని డైరెక్ట్‌గా అయితే మన టక్కర్ బోట్‌కైతే వచ్చి అక్కడైతే ఇరుక్కుపోతుంది. దీని తర్వాత ఏం జరిగింది? మన హీరో వచ్చి మన హీరోయిన్‌ని కాపాడాడా? లేదా? అనేది ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా చూసుకుంటే ఆస్ట్రేలియన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిన సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా డైరెక్టర్ చూసుకుంటే ప్రతిసారి ఇలాంటి సర్వైవల్ హారర్ డ్రామా మూవీనే తీస్తా ఉంటాడు. ఇది ఆయన తీసిన మూడో సినిమా అనుకుంటా. ఇది కూడా అదే జోనర్‌కి చెందింది. మీరు ఒకవేళ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ గాని, సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ గాని, లేకుంటే స్లాషర్ మూవీ గాని, లేకుంటే సైకోపాత్ సీరియల్ కిల్లర్ మూవీ నచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమానైతే చూడండి. మీకు బాగా నచ్చుతుంది ఈ సినిమా. సినిమాలో స్క్రీన్ ప్లే చూసుకుంటే చానా బాగా రేసీగాను, చానా ఫాస్ట్‌గా అయితే వెళ్తా ఉంటుంది. స్పెషల్‌గా చెప్పుకోవాలంటే విలన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా డిఫరెంట్ గాను, చాలా స్ట్రాంగ్‌గా అయితే రాశారు. ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మనకైతే వాడిని చంపాలనే కోపం అయితే ఖచ్చితంగా వస్తానే ఉంటుంది. క్యారెక్టర్ చేసిన వ్యక్తి అయితే చానా బాగా చేశాడు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అనుకుంటా నేనైతే. అదే విధంగా మన హీరోయిన్ కూడా చాలా ఎక్సలెంట్‌గా పర్ఫార్మ్ అయితే చేసింది. తాను మళ్ళీ విలన్‌కే ఈ సినిమాలో ఎక్కువ రోల్ అయితే ఉంటుంది. వాళ్ళిద్దరి మైండ్ గేమ్ వాళ్ళిద్దరూ ఎలా తప్పించుకున్నారంటే ఎక్కువ డిజైన్ దాని చుట్టూనైతే మూవీ రన్ అయితా ఉంటుంది. మన హీరోకైతే ఎక్కువగా అయితే ఏం పని ఉండదు ఈ సినిమాలో. ఆయన రోల్‌నైతే నీట్‌గా చేశాడు అంతే. సినిమాలో కొంచెం భయంకరమైన సీన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. రక్తం పారేలాంటి సీన్‌లయితే ఖచ్చితంగా ఉంది. కాస్త జాగ్రత్తగా అయితే చూడండి. టెక్నికల్‌గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ గాని, మ్యూజిక్ గాని, బీజీఎం గాని, ఎస్ఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ ఏ డిపార్ట్‌మెంట్ కావాలో అది ఈ మూవీకి ఏం కావాలో దాన్ని నీట్‌గాను, పర్ఫెక్ట్‌గా అయితే చేశారని నేనైతే అనుకుంటా. సినిమాలో నాకేం మైనస్‌గా అనిపించిందంటే కాస్త కొన్ని కొన్ని సీన్స్ వచ్చేసి డిఫరెంట్‌గా ట్రై చేసిండాలా అనుకుంటా. కొంచెం ఏదో ఒక సస్పెన్స్ గాని, ఒక ట్విస్ట్ గాని పెట్టిండాలి కూడా అనుకుంటా. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో బొత్తిగా లాజిక్ వీళ్ళెక్కడ వాడలేదు. లాజిక్‌తో ఈ సినిమా నేను చూస్తానంటే మీరైతే ఈ సినిమాని చూడకండి. మీకైతే ఎక్కదు. వీళ్ళ ఐడియా ఏమంటే నేనొక క్రూరమైన సినిమా ఒక రేసీగా అయితే ఇవ్వాలి. ఒక భయంకరంగా ఉండాలన్న ఇంటెన్షన్‌తోనే తీశారు కాబట్టి, ఆ ఒక ఇంటెన్షన్ అయితే వీళ్ళు కంప్లీట్‌గా సాటిస్ఫై చేశారని నేనైతే అనుకుంటా. బట్ లాజికల్ మిస్టేక్ అయితే దండిగా అయితే ఉంది దీంట్లో. ఓవరాల్‌గా చూసుకుంటే ఆ సినిమా నాకైతే నచ్చింది. నేను లాజిక్ లేకుండా ఊరినే ఇంట్రెస్టింగ్‌గాను రేసీ థ్రిల్లర్ కోసం అయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ట్రై చేయండి. అడల్ట్ కంటెంట్ విషయం చూసుకుంటే ఈ సినిమాలో సెక్షువల్ కంటెంట్ అయితే ఉంది. అదే విధంగా రక్తం పారేలా అయితే కొన్ని కొన్ని సీన్‌లు కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా దీన్ని చూడకండి. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.